తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యే బోండా ఉమా వివాదం సమిసిపోయినట్లేనా? ఉమా వివరణతో వివాదానికి పులిస్టాప్ పడినట్లేనా? టీడీపీలో చర్చనీయాంశంగా మారిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వివాదం సమిసిపోయింది. గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం సంతాప సభలో బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. అక్కడ వైసీపీ నేత అంబటి రాంబాబుతో వేదిక పంచుకున్న వ్యవహారం పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది. 2019 ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం వల్లనే టీడీపీ ఓడిపోయిందని, కాపులు ఎవరూ కూడా ఓట్లు వెయ్యలేదని బోండా ఉమా చెప్పడంతో పాటు ప్రస్తుతం కూడా కాపుల్లో అలజడి ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై పార్టీ హైకమాండ్ సీరియస్ అయింది. వెంటనే బోండా ఉమను పిలిపించి వివరణ తీసుకోవాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రి నిమ్మలను పార్టీ ఆదేశించింది. దీంతో ఉమా పార్టీ సెంట్రల్ ఆఫీస్కు వచ్చారు. సుమారు గంట సేపు పల్లా, నిమ్మల బోండా ఉమను వివిధ అంశాలపై ప్రశ్నలు వేసి వివరణ అడిగారు. పార్టీ లైన్ దాటి మాట్లాడినందువలన మీకు వచ్చే ఉపయోగం ఏమిటని పల్లా బోండా ఉమను ప్రశ్నించారు. ఇటువంటి వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయి కదా అని అన్నారు. అంతర్గతంగా చర్చించే అంశాలు బహిరంగంగా మాట్లాడడం వలన పార్టీకి నష్టమా లాభమా అనేది ఎందుకు బేరేజు వేసుకోలేకపోయారని నిమ్మల ప్రశ్నించారు. కాపులకు తెలుగుదేశం పార్టీ చేసిన మేలు, వైసీపీ చేసిన ద్రోహం మీకు తెలుసు కదా అని బోండాతో నిమ్మల వ్యాఖ్యానించారు. సంస్మరణ సభకు హాజరు కావడాన్ని తాము తప్పుపట్టడం లేదని, అధినేత చంద్రబాబును తీవ్రంగా దూషించిన వ్యక్తులతో సఖ్యతగా మెలగడాన్ని పార్టీ కేడర్ జీర్ణించుకోలేకపోయిందని పల్లా, నిమ్మల బోండాకు వివరించారు. అయితే తాను వెళ్లేసరికి అక్కడ అంబటి రాంబాబు లేరని, ఆ తర్వాత వచ్చి తన పక్కన కూర్చున్నారని, నమస్కారం పెడితే తాను నమస్కారం పెట్టానని బోండా ఉమా నేతలకు వివరించినట్లు తెలిసిందే. బ్లూ మీడియా వక్రీకరిస్తుందని తెలిసి కూడా వారికే ఇంటర్వ్యూలు ఇచ్చారని కూడా బోండాను ప్రశ్నించారు. తాను అనని మాటలను అన్నట్లుగా వైసీపీ సోషల్ మీడియా మరికొందరు వక్రీకరించారని బోండా ఉమా ఆరోపించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాటను తాను ఎప్పుడు జవదాటలేదని, భవిష్యత్తులో కూడా దాటబోనని బోండా ఉమా మీడియాతో చెప్పారు. తనకు పదవి ఇవ్వకపోవడం వల్లనే అసంతృప్తిగా ఉన్నానని వస్తున్న విమర్శలపై మాట్లాడుతూ పదవులు ఎవరికి ఇవ్వాలనేది హైకమాండ్ నిర్ణయమని, దానికి తాను కట్టుబడి ఉంటానని ఉమా వివరించారు. ఈ వివాదం ఇంతటితో సమిసిపోయినట్లేనని కూడా బోండా ఉమా మీడియాకు చెప్పారు. తెలుగుదేశం పార్టీలో బోండా ఉమా ఏ రోజు కూడా పార్టీ ఆదేశాలు, పార్టీ లైను దాటడు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల్ని, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశాల్ని, చంద్రబాబు నాయుడు గారిని ధిక్కరించే విధంగా ఏ రోజు ప్రవర్తించబోను. పార్టీలో కొన్ని ఈక్వేషన్స్, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అది మా అధినేత చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తాడు ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలన్నది. కొంతమందికి వస్తుంది, కొంతమంది తర్వాత వస్తుంది, కొంతమందికి రాదు. దాన్ని ఎవరు ఏం చేయలేరు కదా. అది పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అధినేత మాటని, బాటని అనుసరించాలి, ఖచ్చితంగా అనుసరించాలి. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా, నిమ్మల వద్ద తనను పొలిట్ బ్యూరో నుంచి తొలగించడం పట్ల మనస్తాపం చెందానని బోండా ఉమా చెప్పినట్లు తెలిసిందే. 2019 నుంచి 2024 వరకు తాను పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో అందరికీ తెలుసునని, మాచర్ల, గుడివాడలో తనపై జరిగిన హత్యాయత్నం, ఆ తర్వాత కూడా పార్టీ కోసం చేసిన కృషిని, పెట్టిన కేసులను బోండా ఉమా ఈ సందర్భంగా నేతలకు వివరించినట్లు తెలిసిందే. పార్టీ లైన్ దాటే వ్యక్తిని కాదని, చంద్రబాబు మాటే తనకు శిరోధార్యమని కూడా బోండా ఉమా చెప్పినట్లు సమాచారం. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాదని, వైసీపీ నేతలతో వేదిక పంచుకునే విషయంలో కూడా పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని బోండా ఉమా చెప్పారు. జరిగిన విషయాన్ని వక్రీకరించడం వల్ల కోఆర్డినేషన్ ప్రాబ్లం తప్పితే ఎవరు ఎక్కడ ఇది చేయలేదు. నేను అందులో ఎప్పుడూ తప్పు చేయలేదు. పార్టీ లైన్ దాటే ప్రసక్తి లేదు. నేను స్పష్టంగా కమిటీకి చెప్పడం జరిగింది. మళ్ళా ఇలాంటి సంఘటనలు వైసీపీ ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి మీటింగులకి ఏదైతే పార్టీ స్పష్టమైన ఆదేశాలు ఇప్పుడు వచ్చినాయో దాన్ని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా చూసుకుంటామని చెప్పి స్పష్టంగా పల్లా శ్రీను గారికి, రామానాయుడు గారికి చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా కూడా చూసుకోమన్నారు, చూసుకుంటామని స్పష్టంగా చెప్తుంది.
బోండా ఉమా వివరణతో సంతృప్తి చెందిన పల్లా నిమ్మల పూర్తిస్థాయి నివేదికలు రూపొందించి చంద్రబాబుకు అందించారు. బోండా ఉమా వివరణను కూడా వారు చంద్రబాబుకు వివరించినట్లు తెలిసిందే. పార్టీ లైన్ ఎవరు దాటినా అది మంచిది కాదని చంద్రబాబు అభిప్రాయపడినట్టు తెలిసిందే. త్వరలోనే తాను ముఖ్యమంత్రి చంద్రబాబును, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ను కూడా కలుస్తానని బోండా ఉమా తమతో చెప్పారని నేతలు చంద్రబాబుకు వివరించారు. బోండా ఉమా వివాదం వివరణతో సమసిపోయినట్లేనని నేతలు చెప్పారు.